ఐదేళ్ల హయాంలో జగన్ అసెంబ్లీలో కీలకమైన భవనాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దాన్ని కేవలం 3,57,00,000కే అత్యాధునిక సౌకర్యాలతో పూర్తి చేశారు. 16 క్యాబిన్లతో సిద్ధమైన ఈ భవనాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. చీఫ్ విప్పుల కోసం కార్యాలయాలు కూడా సిద్ధం చేశారు. భవనం కింద అంతస్తులో మీడియా పాయింట్, డైనింగ్ హాలును ఏర్పాటు చేశారు. 5 ఏళ్లలో జగన్ దీన్ని పూర్తి నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఈ బిల్డింగ్ శిథిలావస్థకు చేరింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే అయ్యన్న పాత్రుడితో మాట్లాడి అత్యాధునికంగా తీర్చిదిద్దారు. మీడియాకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఈ భవనం పూర్తి చేయడంలో మంత్రి నారాయణ ఎక్కువ శ్రద్ధ పెట్టారు. అనుకున్న దానికన్నా చాలా తక్కువలో దీన్ని పూర్తి చేశామని నారాయణ చెప్పారు. విప్లకు 16 ఛాంబర్లు, డైనింగ్, మీడియా పాయింట్ ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడా ఒక్క రూపాయి కూడా దుబారా చేయకూడదన్న ఉద్దేశంతో ముందుగా 5 కోట్లు అనుకున్నప్పటికీ 3,57,00,000కే పూర్తి చేయగలిగామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. ప్రభుత్వ లెక్కలకు జవాబుదారీగా శాసన వ్యవస్థ ఉంటుందని మంత్రి అన్నారు.